నమస్కారం. బతుకు జట్కా బండికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పెళ్ళనగానే ఆడపిల్లకి కోటి ఆశలతో ఎనలేని సంతోషాలతో ఉంటుంది. కానీ రేవతి మోయలేని భారాన్ని గుండెల్లో పెట్టుకుని కళ్ళ నిండా నీళ్లతో పెళ్లి పీటలెక్కింది. నాటి కన్నీళ్లు నేటి వరకు అనుక్షణం వెంటాడుతూనే ఉన్నాయి. అసలు రేవతికి వచ్చిన కష్టం ఏంటి, ఆ కన్నీళ్లకి కారణం ఏంటో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. ఆయనకు ఫస్ట్ పెళ్ళయింది మేడం. వరకట్నం దప్పుతుందని ఆయనకి ఇచ్చి చేసిరు మేడం. మరి ప్రేమించిన అమ్మాయిని నెల రోజులు భరించలేనోడు తెలియని నిన్ను మాత్రం ఎలా భరిస్తాడు అనుకున్నావు? నా బిడ్డ కడుపులో వచ్చినాక టార్చర్ మొదలు పెట్టింది మేడం. మళ్ళీ ఆమెతోటే వేయండి మేడం, ఫస్ట్ భార్యతోటే వేయండి మేడం. ఇక మళ్ళీ విడాకులు ఇచ్చినాక మళ్ళీ ఆమెతోటి ఎందుకు చూస్తున్నావు అంటే, నేను ఆమెతోటే ఉంటా, ఏం చేసుకుంటావో చేసుకోపో. మీ అమ్మోళ్ళ ఇంటికి పోతానంటావు, ఎవరు ఉన్నారు నీకు, ఆడోడు ఉన్నాడు. 8 నెలల కడుపప్పుడు కూడా లావట్టెత్తేసింది మేడం. వెన్నెముకకు బాగా దెబ్బ తగిలింది మేడం. ప్రతి క్షణం అనుమానమే మేడం. నేను చీర కట్టుకున్నా కూడా ఆయన ఓవర్వాడు మేడం. ఎలా ఎలా మీ ఇద్దరికి ప్రేమ పుట్టింది? ఆ అమ్మాయి ఏం పని చేస్తుంటుంది? స్టడీ చేసినండి. అంతే, నీ ప్రేమ అంతేనా? అమ్మాయి వచ్చింది, పెళ్లి చేసుకున్నావు, అమ్మాయి పోయింది, వాళ్ళ అమ్మ పంపించలేదు, డైవర్స్ ఇచ్చేసావు, ఖాళీ అంతే. కట్నం ఇవ్వలేక నీకు కట్టబెడితే నువ్వు నీ శాడిజం అంతా ఈ అమ్మాయి మీద చూపించడం ఏంటి? పెళ్లి గానులతో తిట్టాడు మేడం. ప్రెగ్నెన్సీ తొందరగా రావాలని మందు పంపించారు మేడం. నువ్వు వచ్చి ఎక్కించుకోపో లేకపోతే ఆచార బిడ్డ చస్తే సావని బతకని ఏ కన్నతల్లైనా మేడం అట్లా అంటారా? కన్నత ఇప్పుడు మేడం కూడా చెప్తా, మేడం కాలు మొక్కనే చెప్తాను ఇప్పుడు నీ అన్ని. ఏది దొరకలేదు, ఇప్పుడు ఫస్ట్ భార్య దొరికితే ఇప్పుడు ఆమె సంసారం వేస్ట్ కావాలి. ఇప్పుడు నీ సంసారం వేస్ట్ కాగా దాని సంసారం వేస్ట్ అయితే వేస్ట్ కాకుంటే పెట్టింది మేడం. పెద్ద కాదు మేడం, ఒక కన్న తల్లి తెలియదు, పెళ్ళని తెలియదు మేడం. వీనికి నామపూర్లో నా బిడ్డ చూసిందట మేడం. ఇది కథ కాదు జీవితం. రేవతి, రామా, ఏ ఊరమ్మా మీది? చెప్పాను. ఎక్కడ? సిద్దిపేట డిస్ట్రిక్ట్ మేడం. సిద్దిపేట. పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 12 సంవత్సరాలు అయితే. ఎంతమంది పిల్లలు? 2. పెళ్లి పెద్దలు చేసిందేనా? పెద్దలు. పెళ్లి ఎలా జరిగింది? ఎన్ని సంవత్సరాలు సంతోషంగా ఉన్నారు? ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటో మొదటి నుంచి చెప్పండి. ఆయనకు ఫస్ట్ పెళ్ళయింది మేడం. పెళ్ళయి విడాకులు అయింది మేడం ఆయనకి. ఆ విషయం నాకు తెలియదు మేడం. మా అమ్మ క్యాన్సర్ పేషెంట్ మేడం. మా నాన్న కొంచెం ముసలాయన మేడం. నన్ను ఎట్లా పెళ్లి చేసేయాలని వరకట్నం దప్పుతుందని ఆయనకి ఇచ్చి చేసిరు మేడం. నాకు ఆయనకు పెళ్లి అయింది, విడాకులు అయింది అని తెలియదు మేడం. మీకు చెప్పలేదు? నాకు చెప్పలేదు మేడం. మా ఇంట్లో వాళ్ళు చెప్పలేదు మేడం. మా అమ్మకి నాన్నకు తెలుసు. వాళ్ళకి తెలిసినప్పుడు మీకు చెప్పాలి కదా? చెప్పలే మేడం నాకు. మరి ఆయనకి ఎవరితో పెళ్ళైంది, ఎందుకు విడాకులు అయిందన్న విషయం అన్న మీకు తెలుసా? లవ్ మ్యారేజ్ చేసుకుండు మేడం. ఊళ్ళోనే లవ్ మ్యారేజ్ చేసుకుండు మేడం. లవ్ మ్యారేజ్ చేసుకుంటూ విడాకులు చేసుకుంటూ ఆ విడాకులు విడాకులు అయింది పెళ్లి అయ్యాక? తెలియదు మేడం. 1 month అన్నారు కానీ నాకేం తెలియదు మేడం. మరి లవ్ మ్యారేజ్ అంటే చాలా ఇష్టం ఉంటేనే కదా పెళ్లి చేసుకుంటారు పెద్దల్ని ఎదిరించి. అవును మేడం. మరి అలాంటి పెళ్లి 1 నెలలో పెటాకులైనవాడు మీతో జీవితం ఎలా గడుపుతాడని మీ అమ్మ నాన్న అనుకున్నారు? ఏమో మేడం, ఇక వరకట్నం దప్పుతుందని ఇచ్చిరు మేడం. 2 తులాల బంగారం పెట్టి బయట బాసనలు అవి కొన్నే పెట్టి ఇచ్చిరు మేడం. మళ్ళీ ఆ డైవర్స్ పేపర్లు కూడా నాకు ఇచ్చిరు మేడం. పెళ్ళైన తర్వాత మా అమ్మ మా నాన్న చూపెట్టారు మేడం. పెళ్ళైన తర్వాత 1 month కి ఇట్లా పెళ్ళైంది బిడ్డ. మీకు తెలియదు మేడం. ఇట్లా ఆయనే ఫస్ట్ నైట్ రోజు చెప్పిండు మేడం నాకు పెళ్ళైంది,
లవ్ మ్యారేజ్ చేసుకున్నా, విడాకులు చేసుకున్నా, డైవర్స్ పేపర్లు కూడా మీ అమ్మ నాన్నకి విడాకులు ఇచ్చిన. ఎక్కడ తీసుకున్నాడు? కోర్టులో తీసుకున్నాడు. కోర్టులోనే తీసుకుంది మేడం. ఓకే. సిరిసిల్ల ప్రేమించిన అమ్మాయిని నెల రోజులు భరించలేనోడు తెలియని నిన్ను మాత్రం ఎలా భరిస్తాడు అనుకున్నావు? ఏమో మేడం, మన అమ్మ నాన్న మంచిగా చూసుకుంటాడు, మనం లేనోళ్ళం బిడ్డ, చేసుకో బిడ్డ అదే అని. అంటున్నాను, ఇష్టపడిన అమ్మాయినే చూసుకోలేనోడు, అసలు నువ్వేంటో తెలియదు, నీ గురించి తెలియనోడు నిన్ను ఎలా బాగా చూసుకుంటాడని మీ అమ్మ అనుకుంటుంది. ఏమో మేడం, మా అమ్మాయి క్యాన్సర్ ఒకే డైలాగా, ఏమో మేడం ఏమో మేడం, టేప్ రికార్డ్ లో రికార్డ్ చేసినట్టు చెప్తున్నావు. ఏమో ఏంటి? ఒక మనిషి ప్రేమించిన అమ్మాయితోనే నెల రోజులు గడపలేనోడివి, ముక్కు మొహం తెలియని నీతో ఎలా సంసారం చేస్తాడు, ఎలా నిన్ను సంతోషంగా చూసుకుంటాడు అనుకున్నారు? 1 month అయినాక నాకు వద్దని నేను ఏడ్చిన మేడం. ఏడ్చినా గానీ ఏం కాదు, చెయ్యాలి, నువ్వు ఖచ్చితంగా చేయాలి. వరకు టైం పట్టిందా నీకు? 1 month అయిన తర్వాత చెప్పారు మేడం అమ్మ నాన్న, నాకు చెప్పారు మేడం అమ్మ నాన్న. అప్పుడు నేను వద్దని ఏడ్చిన మేడం. చెప్పాల్సిన అవసరం లేదు కదా, పెళ్లి అయిపోయిన తర్వాత చెప్పి ఏం లాభం? పెళ్లి ఎలాగో అయిపోయిన తర్వాత చెప్పకుండా ఉంటేనే బెటర్ కదా, మీరన్నా సంతోషంగా ఉండింటారు విషయం తెలియకపోతే. పెళ్ళైనాక 1 month తర్వాత అపెండిక్స్ ఆపరేషన్ అయింది మేడం నాకు. అపెండిక్స్ ఆపరేషన్ అయిన తర్వాత అప్పుడు చెప్పారు మేడం వీళ్ళు, ఇక గిట్ల టార్చర్ పెడుతుండు నన్ను, నెలకే గిట్ల టార్చర్ పెడుతుండు అమ్మా అని అంటే. ఏం టార్చర్ పెట్టాడు మేడం? తాగొచ్చుకుంటే కొడతాడు మేడం. ఇక పెళ్ళి 1 month అవుతుంది, ఎందుకు చెప్పుడని చెప్పలేదు మేడం. నా బిడ్డ కడుపులోకి వచ్చేదాకా జర మంచిగా చూసింది మేడం. నా బిడ్డ కడుపులో వచ్చినాక ఇక టార్చర్ మొదలు పెట్టింది మేడం. మళ్ళీ ఆమెతోటే పోయింది మేడం, ఫస్ట్ భార్యతోటే పోయింది మేడం. ఇక ఎక్కడికి పోయాడు? సినిమాలకు, చికాలకు, ఇక నా ముందటిని ఆటోలు ఎక్కించుకొని పోవుడు, చేసుడు. వాళ్ళిద్దరికి పడకనే కదా విడిపించుకున్నారు, విడాకులు తీసుకున్నారు. మళ్ళీ కలిసిరు మేడం. ఎందుకు కలిసారు మరి? ఏమో మేడం, విడాకులు తీసుకొని కోర్టుకి వెళ్ళి తీసుకోవడం అనేది చాలా పెద్ద ఇక process. ఎందుకు పోయినా, ఆయనతో ఎందుకు పోతున్నావు, ఆమెతో ఎందుకు పోతున్నావు, విడాకులు తీసుకున్నావు, మళ్ళీ నన్ను ఎందుకు వేసుకున్నావు అని అంటే కొట్టిండు మేడం. తాగొచ్చుకుంటే కొడతాడు మేడం. ఏమన్నా అంటే నీ వల్లనే పోతున్నా అని అంటాడు మేడం. నీ వల్ల ఎందుకు? నువ్వేం చేస్తావు? నువ్వు ప్రెగ్నెంట్ తోటి ఉన్నావు, ఇప్పుడు నీతో ఏం పని, నీతో ఏం పని అని నీతోటి ఉండాలి అని ఆమెతోటి వేయండి మేడం. నా బిడ్డ కొట్టినాక ఆపరేషన్ అయితే కూడా మా అమ్మోళ్ళే పెట్టుకుంటారు కదా మేడం, మా అమ్మోళ్ళే పెట్టుకురు మేడం. మా అమ్మోళ్ళు పెట్టుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆమెతోటే తిరిగిండు మేడం. నా బిడ్డ 6 నెలలు అయ్యేదాకా ఆమెతోనే ఉండొచ్చు కదా, విడాకులు తీసుకోకుండా హ్యాపీగా వాళ్ళిద్దరు కలిసి ఉంటే నువ్వు వేరే వాళ్ళని చేసుకుని హ్యాపీగా ఉంటావు కదా. నేను అన్న మేడం, మళ్ళీ విడాకులు ఇచ్చినాక మళ్ళీ ఆమెతోటి ఎంత తిరుగుతున్నావు అంటే, నేను ఆమెతోటే ఉంటా, ఏం చేసుకుంటావో చేసుకోపో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, మీ అమ్మ నాన్నకి చెప్పుకుంటా, మీ అమ్మ నాన్నకు తెలిసి కూడా ఇట్లా చేస్తుంది, తెలిసి కూడా చేసిర్రు, ఏం చేస్తావు చెయ్యి, నన్ను ఏం చేస్తావు చెయ్యి అని అన్నారు మేడం. తాగచ్చుకుంటే కొడతాడు మేడం, ప్యాకాట ఆడతాడు మేడం. నేను బీడీలు చేస్తాం మేడం, బీడీలు చేసిన పైసలు కూడా గుంజుకొని ప్యాకాట ఆడతాడు మేడం. పొలం పనికి పోతాం మేడం, పొలం పనికి పోయిన పైసలు చీరలలో పెట్టుకుంటే కూడా చీరలకి వెళ్ళి తీసుకొని ప్యాకాట ఆడేటోడు మేడం. ప్యాకాట ఆడి 12 గంటల రాత్రి వస్తే మా బిడ్డ నేను ఇద్దరమే వండుకునేటోళ్ళం మేడం. డోర్ కొడితే డోర్ తీసిన తర్వాత, డోర్ గింతసేపు ఎందుకు, ఏం చేస్తున్నావు ఇంట్లో, ఎవరున్నారు, ప్రతి క్షణం నిందలే మేడం. నాకైతే ప్రతి క్షణం అనుమానమే మేడం. నేను చీర కట్టుకున్నా కూడా ఆయన ఓర్వడు మేడం. ప్రతి క్షణం నీకు ఓడున్నాడు, మీ అమ్మోళ్ళ ఇంటికి పోతానంటావు, ఎవరున్నారు నీకు, ఆడోడున్నాడు, ఈడోడా ఉన్నాడు బందోబస్తు నీకు, అందుకని ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, పతాకం ప్యాకాట ఆడ పోతున్నావు అని అనడా మేడం. నేను సంసారం అన్నప్పుడు అనడం, ఇంట్లోకి ఒక్కటి రూపాయి ఇయ్యడు మేడం. మా అమ్మ పెన్షన్ డబ్బులు వస్తే కూరగాయలు, ఉల్లిగడ్డలు 10 కిలోలని 5 కిలోలని, పసుపు, కారం, సబ్బులు, బట్టల సబ్బులు, బోర్ల సబ్బులు. కట్న కానుకలు లేవు, ఖర్చు లేకుండా చేసేద్దామని వీడికి చేసి నువ్వు కష్టపడిన డబ్బు వాడికే పెడుతున్నావు, మీ అమ్మకు వచ్చిన పెన్షన్ వాడికే పెడుతున్నావు. ఇదేదో వేరే మంచోడికి పెట్టుకుంటే నువ్వన్నా సుఖంగా ఉంటావు కదా, సంతోషంగా ఉంటావేమని ఇట్లా ఇచ్చిన బిడ్డ, నీతో గిన్ని కష్టాలు పడతాను అనుకోలే బిడ్డ అని ఎన్నో సార్లు పంచాయలు కూడా చేసారు మేడం. మా ఊళ్ళో 30,000 లోన్ తీసుకొచ్చిన మేడం. 30,000 లోన్ తీసుకొస్తే 25,000 ప్యాకాడికే తీసుకున్నాడు మేడం.
అదే అంటున్నాను, ఎప్పుడైతే నీకు అబద్ధం చెప్పి మీ అమ్మాళ్ళు పెళ్లి చేశారు, అదొక పెద్ద తప్పు. అయితే పెళ్ళయ్యాక నీకు తెలిసింది కదా వీడు ఇలాంటి వాడు అని, నువ్వు అప్పుడే నీ లైఫ్ డిసైడ్ చేసుకొని ఉండాలి. ఇలా అడుగడుగు అడ్జస్ట్ అవుతూ పోతుంటే అతను అటు విడాకులు ఇచ్చిన ఆవిడతో చేస్తూ ఇటు నిన్ను దోచుకుంటున్నాడు. నువ్వు సంపాదించిన డబ్బులు దోచుకోవటం కాకుండా నీ మీద నిందలేయటం, అనుమానం పట్టం, ఇవన్నీ ఎందుకు భరించాల్సి వచ్చింది? నా కొడుకు పుట్టేదాకా ఆమెతో తిరిగాడు మేడం. కళ్ళతో చూసుకుంటే కూడా ఏ ఆడది భరిస్తుంది మేడం? మరి నువ్వు చూసుకుంటా ఎందుకు భరించావు? భరించాల్సిన అవసరం ఏముంది? ఇక భర్త అని భరించిన మేడం. ఇక నువ్వు భరిస్తున్నావు కాబట్టి అతను చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆయనతో భరిస్తున్నా మేడం. నేను ఇంత దొడ్డు కట్టెలతో కొడతాడు మేడం. వాళ్ళంటే కొట్టినా గాని గల్లెళ్ళు వస్తే ఎందుకు వస్తున్నావు అటు నీ ఎందుకు వస్తున్నావు నీకు అడ్డమా అని అంటాడు మేడం. ఎవరైనా ఆడళ్ళు వచ్చినా గానీ నీ తోబుట్టా అది ఎందుకు వస్తున్నావు? నా పిల్లాన్ని నేను కొట్టుకుంటా. నా కొడుకు 8 నెలల కడుపప్పుడు కూడా లావట్టెత్తేసిండు మేడం. వెన్నెముకకు బాగా దెబ్బ తగిలింది మేడం. ఒకసారి ఏమో గొట్టంతో కొడితే గజు 2 వక్కలు అయింది మేడం. ఇగో ఇది గడ్డ లెక్కనే ఉంటది మేడం. గొట్టంతో కొడితే కాళ్ళు గిట్ల మొక్కిల మేడం. నన్ను తెల్లదాకా కొట్టకాలి 12 గంటల రాత్రి కొడతాడు మేడం. మరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుండొచ్చు కదా. కేసు పెట్టిన మేడం. నా బిడ్డ పుట్టినప్పుడు గిట్ల టార్చర్ పెడుతుండు. మా అమ్మోళ్ళకి చెప్తే మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, మా తమ్ముడు చిన్నోడని ఫస్ట్ కేసు పెట్టిన మేడం. కేసు పెట్టిన తర్వాత వచ్చిండు మేడం. అప్పుడు 3 నెలల పాప గుంజుకొని వచ్చేసింది పొమ్మని వెళ్ళగొట్టిండు మేడం. వెళ్ళగొట్టిన తర్వాత పోయిన మేడం, మా అమ్మోళ్ళ ఇంటికి పోయిన మేడం. పోయిన తర్వాత అమ్మ కేసు నాకు పాల కోసం బాగా ఇబ్బంది అయింది మేడం. పాల కోసం ఇబ్బంది అయితే ఇట్లా ఎన్ని రోజులు ఉండాలి, నా బిడ్డ ఏమైతుందో ఏమో అని బాగా కొట్టుకున్నా మేడం. కొట్టుకుంటే ఏం లేదు, మా మేనత్త సత్తమ్మ అన్నట్టు ఉన్నది మేడం. ఇక కేసు పెడదాం పా బిడ్డ, ఆడ బిడ్డ చచ్చిపోతుంది, ఇట నువ్వు చచ్చిపోతావు అని అంటే కేసు పెడితే అప్పుడు నా పాపను తెచ్చిచ్చిండు మేడం. ఆడ కౌన్సిలింగ్ ఇచ్చారు మేడం. చెప్తే ఆయనతో పోయినా మేడం. నా భర్త నాకు కావాలని, నా పాప కోసం అన్న పోతా అని పోయినా మేడం. పోయిన తర్వాత కేసు కోర్టుకు రాసిరు మేడం. ఇక కోర్టుకు తిరిగినాం మేడం. 2 సంవత్సరాల దాకా ఉంచిన మేడం కేసు. ఈ కేసు కొట్టేయి ఇద్దరం మంచిగానే ఉన్నాం కదనే, కొట్టేయి అని అంటే ఆయనతో కొట్టేపించినాం మేడం. కొట్టేపించిన తర్వాత మా కొడుకు అప్పటి వరకు నా కడుపులోకి వచ్చింది మేడం. వచ్చిన తర్వాత ఆయనతో మళ్ళీ స్టార్ట్ చేసింది మేడం. మళ్ళీ ఆమెతోటే పోయింది మేడం. అట్లా కూడా ఊకున్నా మేడం. నా కొడుకు పుట్టేదాకా ఊకున్నా మేడం. నా కొడుకు పుట్టిన తర్వాత ఆపరేషన్ అయింది మేడం. పెద్ద ఆపరేషన్లు అయినాయి మేడం. నాకు 2 పెద్ద ఆపరేషన్ అయితే అక్కడ బిల్ వేసిరు మేడం. వేసిన తర్వాత మా అమ్మని కట్టమన్నాడు మేడం. మా అమ్మ అన్నది నా దగ్గర ఏం లేదు బిడ్డ, మీరే కట్టుకోరి, ఫస్ట్ కాన్పుకు నేను కట్టుకున్నా, మీరు కట్టుకోరు, ఇప్పుడు నా దగ్గర ఏం లేదని అంటే 15 రోజులు ఉంచింది మేడం పైసలు లేకపోతే మా చిన్న ఆడబిడ్డ ఇచ్చింది మేడం. మా చిన్న ఆడబిడ్డ దగ్గర తెచ్చిందట మేడం. అప్పుడు ఆటో నడిపిస్తుండే కానీ ఎవరొక్క రూపాయి ఇవ్వకపోతే మా చిన్నాడు బిడ్డ 10,000 ఇస్తే తీసుకొచ్చి కట్టిండు మేడం. నేను అన్నా, నువ్వు ఇట్లా కడుపు చేసినావు, ఎందుకు చేసినావు, కట్టుకునే అంత దమ్ముంటా నేను కడుపు ఏనుంటుంది, ఎందుకు చేసినావు నువ్వు అని అంటే మా అమ్మని మస్తు తిట్టిండు మేడం. కవరం వచ్చి చేసిన నేను అని తిట్టిండు మేడం. మా అమ్మ ఒక్క రోజు కూడా ఉండలేదు మేడం. ఇంటికాడ వచ్చి తోలేసిపోతే ఆ శాలకు అన్నం ఎగిరింత అలాంటి అన్నం కూడా తినలేదు మేడం. పక్కింట్లో వండుకొని ప్రొద్దున లేచిపోయింది మేడం మా అమ్మ. ఎందుకట్లా? నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూసుకోవచ్చు కదా. చూడనియలేడు మేడం. అప్పుడు నేను ఆపరేషన్ అయినా ఇంట్లోనే ఉండే కదా మేడం. మా అమ్మ ఏడ్చుడు, నేను ఏడ్చుడు, మొత్తం నెత్తి నాశనం చేసిండు మేడం. బాలని తప్పుడే బాగా ఏడిపించిండు మేడం నన్ను. మస్తు టార్చర్ పెడుతుండు మేడం. సో మీరేం కోరుకుంటున్నారు? నేనట పెళ్లి కాకముందుకే పెళ్లి అయిందట, విడాకులైనట.
ప్రెగ్నెన్సీ వచ్చిందట, అబార్షన్ చేపించిరట, ఈయనకి వేసిరట మేడం. విడాకులైనా పత్రాలే నాకు ఇయ్యలేరు. నేను ఇచ్చిన, మీ అమ్మోళ్ళకి ఇచ్చిన, నీకు విడాకులైనా పెళ్ళయింది, నీ గణకారం మొత్తం తెలిసే నాకు. ఇగో మా కొట్టిండు మేడం. మొన్న వంటల కోతురని మా తమ్ముడు ఫోన్ చేసిండు మేడం. నువ్వు పోషమ్మ ఏనికి పోతున్నావు కదా, అమ్మోళ్ళు తమ్ముడు ఫోన్ చేసిండు వంటల కోతురట, పోతా అని నేను అన్న మేడం. అంటే ఆడెవడో బందోబస్తున్నాడు, అందుకనే నువ్వు పోతాను అంటున్నావు అని కట్ట తీసుకొచ్చి కొట్టిండు మేడం. ఇంత దొడ్డి కట్ట తీసుకొచ్చి కొడితే మొత్తం కమిలిపోయినాయి మేడం, కర్రెగా అయినాయి. ఇక్కడ ఈ ఒక్కరోజు మా చేతి తిరిగిపోయింది. మాట్లాడరా? మా నాన్న చనిపోయింది మేడం. నా పాప పుట్టినాక 3 నెలలకి చనిపోయింది మేడం. చెయ్యి ఇరిగిపోయినా గానీ బీడీలు చేసిన మేడం. ఆ చెయ్యి ఇరిగిపోయింది, ఎంత గానమంట చేస్తావు రేవతి, ఆ చెయ్యికి ఏమన్నా అవుతుంది అని గల్లోళ్ళు అందరు అన్నారు మేడం. చూసుకోవాలని అంటే మా అమ్మోళ్ళ ఇంటికి ఆయనతో ఒక రోజు ఆయనతో వెళ్ళిపోయినా మేడం. ఈయనకి చెప్పకుండానే వెళ్ళిపోయి ఆయనతో కట్లు కట్టించుకున్నా మేడం. కట్లు కట్టించుకుంటే కూడా అవన్నీ డూపే, అంత యాక్షన్ చేస్తున్నావు అని అన్నాడు మేడం. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆయనతో ఉన్నారా, సెపరేట్ గా ఉన్నారా? ఇప్పుడు 2 నెలలు అవుతుంది మేడం. మా అమ్మోళ్ళ ఇంటికన్నా వచ్చి గిట్లా కొట్టిండు మేడం, బాగా కొట్టిండు మేడం. కొడితే సిసి రోడ్డు మీద ఆయనతో పడిపోయినా మేడం, సృహ తప్పి పడిపోయినా మేడం. పడిపోయిన తర్వాత మా చిన్నమామ వాళ్ళ కోడలు వాళ్ళ మన్మరాలు వచ్చిర్రు మేడం. తిట్టిండు, అదొకటే విననే మేడం. ఇక సృహ తప్పి పడిపోయినా మేడం. వచ్చి మా యారాలు లేపి పక్కింటి వాళ్ళ ఇంట్లో వండబెట్టి, నా బిడ్డ పేరు నవ్యశ్రీ మేడం. నవ్యశ్రీ కొన్ని నీళ్ళేరా మమ్మీకి నీళ్ళు ఆపిద్దామని అంటే ఆయనతో తీసుకొచ్చింది మేడం. ఇక తాగి పండుకుని అంటే నాకు సోయలేదు మేడం. కొట్టేటప్పుడే స్పీకర్ ఆన్ చేసి, అరే మా తమ్మినికి మేడం, అరే మీ అక్కని చంపేస్తున్నారా, వచ్చి తోలుకోవద్దు రారా. పండుకున్న తర్వాత మా అమ్మ ఇవన్నీ ఉన్నదట మేడం. మా అమ్మ ఇక నా బిడ్డనే ఉన్నదో చచ్చిపోయిందో అని ఆయనతో వచ్చింది మేడం. తీసుకొని పోయింది మేడం. నన్ను తీసుకొని పోయినాక 15 రోజులు పేషెంట్ గానే ఉన్నా మేడం. నేను చీరలు ఇట్లా అన్ని పెట్టుకొని వస్తే, నువ్వు కట్టు బట్టల మీద పోవాలని నిన్ను చంపి సెంట్రల్ జైల్లో ఊకుంటా అని బస్ స్టాండ్ లో వచ్చి దొరికించుకొని అన్ని గుంజుకుండు మేడం. నా ఆధార్ కార్డు ఇట్లా బ్యాంక్ అకౌంట్ అన్ని తీసుకుండు మేడం. సర్టిఫికెట్లు, చీరలు ఇవన్నీ తీసుకోండి మేడం. గుంజుకుంటే నా కొడుకుని కూడా గుంజుకోండి మేడం. నా బిడ్డ నా కొడుకుని కూడా గుంజుకోండి మేడం. తర్వాత నేను మా అమ్మని తోలుకొని వచ్చిన మేడం. వచ్చి 2 నెలలు అవుతుంది మేడం. మళ్ళా మొన్న నా కొడుకుని చూడడానికి వచ్చిండు మేడం. గడికి ఫోన్ చేస్తాడు మేడం. పోయినాక నెలకే నా కొడుకుతో మాట్లాడతా, నా కొడుకు ఈర్రి. ఎవ్వరు మా అన్నదమ్ములు 4 మేడం. మా నాన్న వాళ్ళు 4 అన్నదమ్ములు మేడం. అందరికి కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరికి ఫోన్ చేసి తిట్టిండు మేడం. 2 పిల్లలను కాదని వచ్చింది, మీరు ఎందుకు కుంచుకుర్రు దాన్ని. మళ్ళీ కేసు పెట్టిన మేడం. పోయి కేసు పెట్టిన తర్వాత అవన్నీ రికార్డ్ చేసిరు మేడం. ఆ రికార్డ్ వినిపిస్తే కేసు బుక్ చేసుకుంది మేడం. కేసు బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయనను పిలిపించారు మేడం. ఒక రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ మీకు ఇస్తామమ్మ రేవతి రాండి అని అంటే మా తమ్ముడు నేను పోయి తీసుకొని వచ్చినాం మేడం. ఆ రోజు వచ్చిండు మేడం. ఆయన వచ్చి మళ్ళీ కలిసిన తర్వాత ఊళ్ళోకి వచ్చిండు మేడం. ఊళ్ళోకి వచ్చి ఎందుకు ఉంచుకురు అని సర్పంచ్ దగ్గర పోయి అన్నాడట మేడం. వాళ్ళు సర్పంచ్ మా తమ్మనికి ఫోన్ చేసిండు మేడం. ఫోన్ చేస్తే అక్క గిట్లా బాగా వచ్చిండట, ఇట్లా అన్ని గలీజ్ మాటలు అంటుండట. దానికి పెళ్ళయింది, విడాకులైనాయి, గర్భవతి అయింది అవన్నీ అంటుండక్క అంటే ఆయనతో నేను మా అన్నయ్య పోయినాం మేడం. గలీజ్ గా మాటలు అంటుండు మేడం. ఆయనతో మా అన్నయ్య గిట్లా అంటవా అని నూకేసిండు మేడం. బగ్గ తాగొచ్చిండు మేడం. ఇట్లా నూకుడుతోటి ఆయనతో పడ్డాడు మేడం. సన్నగా ఉంటాడు మేడం. ఇట్లా నూకుడుతోటి మొత్తం ఇక యాక్షన్ చేసిండు మేడం. పడిపోయింది, ఇక ఇట్లా కొట్టుకుంటుండు మేడం. కొట్టుకొని అంతా ఇక డాంబర్ రోడ్ కదా మేడం, అంత చీరకపోయింది అంతా. ఎందుకు ఇట్లా యాక్షన్ చేస్తున్నావు, నేను ఆడ నామపూర్లు ఉన్నప్పుడట నాకు అందరు లేనట మేడం. కంపెనీలో పోతే కూడా ఇక నీ ఏం తయారైపోతున్నావే, ఇక తయారీకే వనకత్తావు నువ్వు అని అంటాడు మేడం. ఇక బాడిగాళ్ళని పెట్టినా, ఎవరెవరితో మాట్లాడినా బాడిగాళ్ళని పెట్టినా అని అంటాడు మేడం. కంపెనీ దూరం మేడం, బస్ స్టాండ్ దాటి పోవాలి. ఆయన కానీ ఏమనకపోయేదాన్ని మేడం. నా 2 పిల్లల కోసం అని ఆయన తోటి ఉంటున్నా గానీ వేస్ట్ మేడం. ఆయన నన్ను ఏం జాదడు, 1 రూపాయి తెచ్చి ఇచ్చేటోడు కాదు మేడం. ఇన్ని కష్టాలు అనుభవించాను, ఇదంతా కూడా మా అమ్మ నాన్న చేసిన తప్పే.
ఆయనకు పెళ్ళైన విషయం చెప్పకుండా చేయటం వల్ల నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని నెల రోజుల్లో ఎందుకు విడాకులు తీసుకున్నాడు? పెళ్లి చేసుకున్న నిన్ను ఎందుకు ఈ విధంగా అనుమానిస్తూ మానసికంగా హింసిస్తున్నాడో మరి మీ ఆయన అడిగి తెలుసుకుందాం. ఏం పేరు? రాజనర్స్ మేడం. రాజనరసింహ, రండి. ఏం పని చేస్తుంటావు? పోతరాజు వృత్తి. ఆల్రెడీ నీకు పెళ్ళయింది అన్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నానని. ఎక్కడ ప్రేమించావు? ఎవరు అమ్మాయి? లోకలే. ఎలా ఎలా మీ ఇద్దరికి ప్రేమ పుట్టింది? ఆ అమ్మాయి ఏం పని చేస్తుంటుంది? స్టడీ చేసిన ఉండే. చదువుకున్న అమ్మాయికి నీకేలా పుట్టింది? ప్రేమించుకున్నాం మేడం. అది మరి ప్రేమించుకున్నాడు ఎందుకు విడాకులు ఇచ్చావు పెళ్ళవగానే? వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు. పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు కదా? ఆమెకి లేదు. వాళ్ళ అమ్మ తొలకపోయింది, ఇక రానివ్వలేదు, డైరెక్ట్ డైవర్స్ తీసేసింది. కోర్టు నుంచి తీసుకున్నాం. అంతే, నీ ప్రేమ అంతేనా? అమ్మాయి వచ్చింది, పెళ్లి చేసుకున్నావు, అనుకునేసావు, అమ్మాయి పోయింది, వాళ్ళ అమ్మ పంపించలేదు, డైవర్స్ ఇచ్చేసావు, ఖాళీ అంతే. చేసిన కేసు పెట్టినా మేడం నేను కూడా. ఏం కేసు పెట్టావు? నా భార్య నాకు కావాలి, మరి వాళ్ళ అమ్మ తీసుకుపోయింది, రావడం లేదని పెట్టి. మేజరేగా నీ పెళ్ళం? మేజరే మేడం. మేజర్ అయిందా? మరి మేజర్ అయ్యాక తల్లిదండ్రులు ఆపలేరు కదా ఒకసారి పెళ్ళైన తర్వాత? ఇక రావడం లేదని నేను సైలెంట్ గా ఉన్నా మేడం. పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే వాళ్ళు పోయి తీసుకొచ్చి నీ దగ్గర వదిలింటారు కదా. ఆమె కోర్టు నుంచి డైవర్స్ పంపించింది. ఎవరు? మా భార్య కోర్టు నుంచి డైవర్స్ ఆవిడ పంపించింది. భార్యకు నువ్వు అంటే ఇష్టం లేదనేది అర్థమవుతుంది. నువ్వు ప్రేమించినప్పుడు చెప్పిన మాటలకి పెళ్ళైన తర్వాత నీ బిహేవియర్ కి చాలా తేడా ఉంటుంది. తేడా గాడువని వదిలేసి ఉంటుంది, అది నిజం. మరి అలాంటి నీకు మళ్ళీ అమ్మాయిని ఇచ్చింది పెద్ద తప్పు. వాళ్ళ అమ్మా నాన్న ఏదో ఆశపడి కట్నం ఇవ్వలేక నీకు కట్టబెడితే నువ్వు నీ శాడిజం అంతా ఈ అమ్మాయి మీద చూపించడం ఏంటి? నేను సాడీజం ఏం చూపించలేదు. మరి ఎందుకు ఇక్కడికి వచ్చింది భార్య? మేడం మాకు 2009 లో మ్యారేజ్ అయింది. అయిన తర్వాత నేను ఏ విషయాన్ని కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ మీద ఆశపడలే. కట్నం విషయంలో కానీ, ప్రెగ్నెన్సీ విషయంలో కానీ, డెలివరీ విషయంలో కానీ. 7 months మా అమ్మ ఒక మాట అన్నది, బిడ్డ మరి మీ అమ్మ వస్తలేదు, 1 రూపాయి కూడా నెల చూపిస్తలేదు, ఫస్ట్ కాన్పు మరి మీ అమ్మ వాళ్ళే పెట్టుకోవాలని అంటే మా అమ్మని పేరిచ్చిన. వాళ్ళ దగ్గర ఏం లేదు, నేనే పెట్టుకుంటుంది అమ్మ అని చెప్పిన. ఫస్ట్ కాన్పు మొత్తం నేనే పెట్టుకున్నా మేడం. ఫస్ట్ కాన్పు మేడం మా అమ్మలు పెట్టుకురు మేడం. అక్కడికి ఓనియలేడు మేడం. మా అమ్మలో నెలకు చూస్తే అక్కడ ఓనియలేడు మేడం. ఇక్కడనే ఉండి ముస్తాబాద్ లో చూంచింది మేడం మా అమ్మ. నెలకు హైదరాబాద్ నుంచి వచ్చి, అప్పుడు హైదరాబాద్ ఉండేటోళ్ళం మేడం, హైదరాబాద్ నుంచి వచ్చి డబ్బులు ఇచ్చి పోయేది మేడం. ఈయననే తోలుకొని నన్ను చూపించుకోవాలి వచ్చేది. పైసా కూడా ఆశపడలేదు అని చెప్తున్నా. ఎప్పుడు గట్లనే అంటాడు మేడం. ఏమన్నా అంటే మీ తమ్మిని 10,000 పంపు, 5,000 పంపు అని అంటాడు మేడం. ఎందుకు ఇవ్వాలి మేడం చెప్పండి మేడం? ఆశపడలేదు మీ డబ్బుకి అట్లనే అంటాడు మేడం. ఎప్పుడు ఏమన్నా తమ్ముడు బైక్ కొని ఇచ్చిండా? నా సత్యంగా చెప్తే ఇప్పుడు కూడా 1 రూపాయి కూడా వాళ్ళ మీద అట్లనే ఆశపడలేదు. అంటాడు మేడం. ఎప్పుడు ఆశపడకుండానే ఆమెకి సరుకులకి పంపించారా డబ్బులు, లేదా హాస్పిటల్ కి చూపించమని డబ్బులు పంపించారా, నీకు బైక్ కొనమని డబ్బులు ఇచ్చారా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బైక్ నాకెందుకు ఇచ్చారు మేడం వాళ్ళు? ఊకి అట్లనే అంటాడు మేడం. ఇక బైక్ నాకు బైక్ కొనివ్వలేదు మేడం బైక్ వాళ్ళు. కొనిచ్చిండా? నాకేమన్నా 10,000 ఇచ్చిండా? ఉంది కదా. ఏమన్నా నాకు బైక్ బండి మీ అమ్మ వాళ్ళు కొనిచ్చారు. నాకు బైక్ బండి కొనిస్తాడు. మీ తమ్ముడు ఏమన్నా బండి కొనిస్తుండా? 10,000 ఇస్తుండా? ఎందుకు క్యాజువల్ ఇయ్యాలి పడితే మా తమ్ముడు? బామ్మది మరి ఏమన్నా పని మా తమ్ముడు చేస్తూ ఎందుకు ఇయ్యాలి? నీ క్యాజువల్ అడిగినా కష్టాలు మరి అది. ఉన్నాక మా తమ్ముడు ఎందుకు ఇయ్యాలి? ఎందుకు ఇవ్వాలంటే అది మీకు తెలుసు. ఎందుకు ఇవ్వాలంటే నేను క్యాజువల్ అడిగిన బామ్మది దానికి. అది మేడం, ఏం పని లేదు పాట లేదు, తినుకుంటా తిరుగుతాడు మేడం. తినుకుంటూ పెళ్లి గానులతో తిరుగుతాడు మేడం. ఎవరు పని చేస్తా ఇట్లా పండింది రాజనర్సు రా నీకు కోటర్ చెప్తా బిర్యానీ తినిపిస్తా అంటే పోతాడు మేడం. కొద్దిగా దాకా ఉండేస్తాడు మేడం. ప్యాగటకు 30,000 నాశనం చేసాడు మేడం. ఫస్ట్ 1 month లో అపెండిక్స్ ఆపరేషన్ అయింది మేడం. మ్యారేజ్ అయిన 1 month దుబ్బాక తీసుకుపోయి టీవీఆర్ స్కానింగ్ చూపించి, గురుకులు చూపించి, మళ్ళీ ముస్తాబాద్ హాస్పిటల్లో సర్జరీ చేయించిన మేడం. వీళ్ళమ్మ వచ్చింది మా అమ్మడ. మరి అత్తమ్మ పెళ్లి నీ ఇంటికి పెళ్లి అయింది, నా ఇల్లు నా పెళ్లి ఇల్లు, మన దగ్గర డబ్బులు లేవు, మరి ఎట్లా అత్తమ్మ అంటే శరీరం పెట్టుకుందా బిడ్డ అన్నది. సరే అత్తమ్మ అని చెప్పిన. ఆపరేషన్ అయినా తెల్లారిపోయింది డబ్బులకని. ఇక మధ్యలో వారం రోజులు రాలే, హాస్పిటల్కి రాలే. ఈమెకు సేవ ఎవరు చేయాలి మేడం? చేసుకున్న భర్త ఉన్న అత్త ఉన్నది, అడవిలో అందరూ కాడ నుంచి హాస్పిటల్ మీద సేవ చేసుకున్నాం. రేపు రీఛార్జ్ అనగా 4,000 తీసుకుని వచ్చింది. 15,000 రూపాయలు బిల్ అయింది అపెండిక్స్. మిగతా డబ్బులు నేనే కట్టుకున్నా. ఇంటికి మన కూడలు కూడా తొలిచినట్టు ఇంటికి వచ్చింది, తొలిచిన తెల్లారైంది. ఈ 15 రోజులు 1 రోజులు ఉండి మరి బిడ్డకు బట్ట అదో ఇది పిండేసుకున్నట్టే ఉండాలి కదా తల్లి, అట్లా ఉండలేదు. ఇక సైలెంట్గా ఉన్నా. ఇక మా తొందరపాటు ఏదో కానీ మళ్ళీ 1 month ఎబోలే ప్రెగ్నెన్సీ అయింది మా భార్య. మందు పంపించిరు మేడం, ప్రెగ్నెన్సీ తొందరగా రావాలని మందు పంపించిరు మేడం.
అయితే ఇక ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఇక మా అత్త రాలే, నెల నెలకు చూపించలేదు, ఏం చేయలేదు. ఫస్ట్ డెలివరీకి అన్నీ నేనే పెట్టుకున్నా. ఇక రేపు డెలివరీ దొరికిపోతామని వచ్చింది, మళ్ళీ వచ్చింది. అందరం కలిసిపోయాను. అయితే రాత్రి 2 గంటలకి మా అయితే సర్జరీ అయింది, పాప పుట్టింది. తెల్ల డబ్బులు తీసుకొస్తాను అయింది. మళ్ళీ వారం రోజులు రాలేదు. డిశ్చార్జ్ వారం ఉంటుంది కదా మేడం, వారం రోజులు రాలేదు. ఈ వారం రోజులు మరి పిల్లని వాళ్ళు చూడాలి, నీకు బట్టల వాళ్ళు విండేయాలి. చేసుకున్న భర్త కానుంచి అత్త కానుంచి ఆడవిళ్ళ కాను కూడా మొత్తం తీసుకున్న వాడే వచ్చారు. నీ మళ్ళీ రేపు డిశ్చార్జ్ చేయడానికి మళ్ళీ వచ్చింది. ఒక 7,000 రూపాయలు తీసుకుని వచ్చింది మేడం. 22,000 బిల్ అయింది. 7,000 తీసుకుని వస్తే మిగతా ఎవరు కట్టాలి మేడం? నేనే కట్టుకోవాలి కదా. ఫస్ట్ కానుకో తల్లిగారు పెట్టాలనుకో, కానీ నేను అట్లా ఆశపడలే. నా భార్య అనుకున్నా, నా పిల్ల అనుకుని చదువుకున్నా. నీ తల్లి మరి ఒక 15 రోజులు ఉండి మరి సంటి పిల్ల తల్లి బట్టలు కూడా విండేయలేదు కదా. నా బిడ్డ 3 నెలలు, నా బిడ్డకు 3 నెలలు పడ్డాయి మేడం. 3 నెలలు పడ్డ తర్వాత మా అత్త వచ్చింది. నేను ఆటో తీసుకుని వెళ్ళిపోయాను. అప్పుడు నేను ఆటో నడుపుతున్నా. ఆటో తీసుకుని వెళ్ళిపోయాను ప్రొద్దున. మా అత్త వచ్చింది, ఉన్నది. తెల్లారి నేను దొరకపోతా బిడ్డ అన్నది. అంటే ఈ 3 నెలలు ఎందుకు మా అత్తమ్మ ఉండు, ఇంకో నువ్వే 2 రోజులు ఉండు, ఎందుకంటే ఈ మధ్యలో రాలేదు కదా, మొత్తం ఆమెకు సేవ చేయలేదు కదా, ఎట్లా వదిలేయాలి నమ్మి. నేను వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మతో గొడవ పెట్టుకునేది. నేను తల్లిని ఎవరు పెట్టుకున్నది, బిడ్డ నుంచి పెట్టి దాని తెల్లి వచ్చింది. నాకు ఫోన్ చేసి నేను మధ్యలో కూరికి వచ్చిన. ఎటు పోతున్నా అత్తమ్మ? వద్దనకు మళ్ళీ పిల్లలకి దొరికిపోతున్నా అంటే మీ అమ్మలో పెట్టుకున్నది, నేను దొరికి బాధ్యత దొరికిపోతున్నా, దొరుకుని పోతున్నా ఉన్నది. చక్కగా ఇంటికి వచ్చిన నా బిడ్డకు కావాల్సిన అన్ని తీసుకొని పోయాను మేడం. 4 రోజులకు పోలీసులు ఫోన్ చేశారు మేడం, నాకు మీ భార్య కాంప్లిమెంట్ ఇచ్చింది. నీకు నా పాప 3 నెలలు ఉన్నప్పుడు నేను పుట్టలేని తిట్టలేను కదా, చిన్న అత్తతో గొడవ పెట్టుకున్నాను. ఓకే, పిల్లని ఎందుకు ఇచ్చి పెట్టాను అంత అనగా నేను ఒక 10 మంది తీసుకుని మేడం మీరు దొడిపోయినా. ఏమరా భయ్ నువ్వు పిల్లని ఎందుకు ఉంచుకున్నారు అన్నారు. 9 నెలలు కడుపులు పెట్టుకున్నా సార్. 9 నెలలు కడుపులు పెట్టుకున్న పిల్లను 3 నెలల పాప పాలు గుడ్డు ఇడిచిపెట్టి తల్లి ఎట్లా వస్తా సార్, నేట తీసుకురావాలి, నేను తండ్రి నేను బాధ్యత చదువుకున్నా సార్ అన్న. బాధ్యత చదువుకున్నా సార్ అన్న. ఎందుకు వదిలేసి వెళ్ళింది ఆవిడ? అత్తతో గొడవ పెట్టుకున్నాను మేడం. అవును, అత్తతో గొడవ అయితే బిడ్డ ఏం చేస్తుంది? బిడ్డ ఆమెకు పుట్టిందే కదా. బిడ్డని ఇడిచిపెట్టి వచ్చింది. బిడ్డను గుంజుకురు మేడం, ఇడిచింది అంటున్నా. బిడ్డను గుంజుకురు మేడం. ఎట్లా పోతావు? అనుకోలే మేడం, నేను మళ్ళీ చేసుకున్న భర్తను మధ్యలో నీకు అడ్డమేనా కదా, నా మాట ఇప్పుడు నేనైతే ఏమన్నా కదా మేడం. నేను నిన్న అంటే మేడం నా బిడ్డ నా మాట ఇంటేనేమో చేసుకున్న భర్త అని గౌరవించు. వాళ్ళకే భర్త వలుకుతాడు మేడం. వాళ్ళు గుంజుకున్నారు, వెళ్ళగొట్టిరు మేడం. అవసరం లేదని నిలబడితే నేను వచ్చేసిన మేడం. పెళ్ళైనాక 1 yearకి నీకు నా మాట నీ మాట ఏమున్నది అక్కడ? నేను నిన్ను ఏమన్నా 3 months నా బిడ్డకు 3 months లోపు కూడా నేనేమని ఒక్క మాట కూడా నేను ఒక్క మాట అనంతనే పోయినా. కూతురు నుంచి పెట్టి వెళ్ళిపోయింది. ఆవిడేమో మీ అమ్మ గుంజుకొని తరిమేసింది కాబట్టి వెళ్ళాను అంటున్నారు, మీరేమో చిన్న బిడ్డను వదిలేసి వెళ్ళారు అంటున్నారు. సరే మేడం, ఏది నిజం చెప్పండి. సరే తల్లి గుంజుకుందా అనుకుందాం, చేసుకున్న భర్తనైతే నీకు అడ్డమైన కదా, నేను నిన్ను ఏమన్నాను కదా, నా మాట నువ్వు ఇంటికి రావా, నా తల్లిని కోపం చెప్పుకోవాలి. నువ్వు అడిగావా? అడిగినా అడ్డం తిరిగినా, నాటు తీసుకున్నా అడ్డం తిరిగినా ఎక్కువ అని చెప్పిన. నేనేమన్నా అంటే నువ్వు నా తల్లిని అంతకుముందు ఎందుకంటే మీరు కొట్టుకొని చిన్న బిడ్డకు పాలికుండా వదిలేసిపోతే ఆ బిడ్డ ఏమన్నా అయిపోతే? మీ అమ్మ నెలకు వస్తలేదు బిడ్డ, మరి నా కొడుకు అంటే కష్టమానికి నెలకు ₹1 పెడతలేదు అమ్మ, అందుకు మా అమ్మనే కొట్టిన నేను. అటువంటిది నేను 3 నెలల పిల్లలు నేను తల్లిని కొడితే నేను ఊరుకుంటానా? ఒకసారి అర్థం చేసుకుని ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే, నీ 7 నెలలు ఉన్నప్పుడే నా తల్లి మీద చేసేసిన నేను. ఎందుకు అడుగుతున్నా? వాళ్ళు లేని వాళ్ళు నేను చేసుకున్నా, నేను ఉన్న ₹10 పెట్టుకుంటే నేను ఉన్నా కదా, నువ్వెందుకు ఆ విషయం అడిగినా? మా తల్లిని కొట్టిన అడగండి. ఇప్పుడు లేనోళ్ళని కొట్టలేవు నువ్వు, లేనోళ్ళని అస్సలే కొట్టలేవు నువ్వు. తల్లితో ఎందుకు కొడతారు మేడం? తల్లిని కొడతాడు, తండ్రిని కొడతాడు మేడం. వాళ్ళు కూడా భయపడే స్టేజ్ మీద మేడం. ఏ పంచాయతీకైనా తల్లిదండ్రులు రాడు మేడం. ఈయనతో స్టేజ్ మీద మేడం. తల్లిని కొట్టిన తండ్రి కొట్టిన వాళ్ళని గొప్ప చెప్పుకోరా మేడం? నా భార్య నా పిల్ల అనే కదా నా తల్లి మీద చేసేసింది, వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోతే మీరు దొడ్డు పిలిచారు, మాట్లాడినాం. మాట్లాడిన తర్వాత మరి పోతావా అని అడిగిండు ఎస్ఐ. పోతా సార్ నా భర్తని పోతా అంటే, మరి పోవమ్మా అంటే, సార్ ఇంకో 4 రోజులు ఉంటా మా అమ్మగారి ఇంటికాడ అన్నది. మరి రాజాన్స్ మరి అమ్మవారి ఇంటికి వస్తుందా అంటే, పోమా సార్ 14 రోజులు సార్ ఉండని అని అయితే అటే పంపించిన. నేను మాలో తీసుకుని వెళ్ళిపోయినా మేడం, ఇంటికి వెళ్ళిపోయినా తెల్లారి మా ముస్తాబాద్ నుంచి కామారెడ్డికి ప్యాసింజర్ని ఎక్కించుకొని వెళ్తున్నా. మాచిరెడ్డి చౌరస్తా కొడుతున్నా ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఎక్కడున్నా అంటే నేను కామారెడ్డి పోతున్నా అని అన్న. బుజ్జి పాలు తాగలేదు, పాలు వస్తలేవు, బాగా ఏడుస్తున్నా. సరే నేను ఏడుతుంది కదా, మీ తల్లిని నీ ఎంబడి తీసుకుపోయింది, మీ తల్లి ఎంబడి పోయాను, అదే తల్లిని తీసుకుని రా ముస్తాబా దాకా, నా బిడ్డని తీసుకుని నేను ముస్తాకు వచ్చి చూపిస్తా అని చెప్పిన. రావాలి కదా మేడం, ఫోన్ లాంటిది నువ్వు వచ్చి ఎక్కించుకోపో లేకపోతే ఆ చొరక బిడ్డ తత్తే సావని బతకని. ఏ కన్నతల్లైనా మేడం అట్లా అంటారా? కన్నత ఇప్పుడు మేడం కూడా చెప్తా, మేడం కాలు మొక్కనే చెప్తాను. ఇప్పుడు నీ అన్ని ఆడు స్త్రీ ఎత్తున్నది కాలు మొక్కి చెప్తా నేను. నా సాటుకు నువ్వు ఏమేమి ఎక్కి చెప్పినా నాకు తెలియదు, ఆమెకి దండం పెడితే స్త్రీ ఎత్తున్నాను. ఎక్కిచ్చి ఏం చెప్తలేను, నిజాలే చెప్తున్నా. అయితే చెప్పని మరి మధ్యలో ఎందుకు నువ్వు చెప్పినప్పుడు నేను అనిపించిందా మధ్యలో?
సత్యదావని బతికా అని చెప్పింది మేడం. మాచిరెడ్డి చౌరస్తాలో మా ప్యాంజర్ అక్కడిని విడిచిపెట్టి కొత్తపల్లి ఊళ్ళకేసి దుబ్బాక నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి నా బిడ్డను నా పిల్లల్ని ఎక్కించుకొని పోయి ఇరవై హాస్పిటల్ ముస్తఫా 1500 రూపాయలు పెట్టి హాస్పిటల్ చూపిస్తే ఒక్కటి హాఫ్ అన్ అవర్ పడ్డాయి మేడం పాలు. అడుగు ఎంత ఇవాళ కాసేపు అయినా పోయినాం మేడం, పోయినాం మంచిగా ఉన్నాం. మళ్ళీ 1 year దాకా మంచిగా ఉన్నాం. నా ఫస్ట్ కూతురు బర్త్డే అయింది. బర్త్డే అయినాక నా కూతురు ఇడిచిపెట్టింది, మళ్ళీ వచ్చింది. మళ్ళీ అతతో కూడా పెట్టుకున్నా, మళ్ళీ కూతురు ఇడిచిపెట్టింది, మళ్ళీ చూలే పడ్డది, చెప్పేరువులో పడ్డది. వీళ్ళ అమ్మవారి ఇంటి కాడ పెద్ద మనిషి దగ్గరికి వచ్చిన వీళ్ళ అన్న చనిపోయిండు వీళ్ళ అన్న. అతనితో ఇతనితో అందరితో మాట్లాడినాం. అయితే మాట్లాడిపించిన ఓకే వస్తున్నది. ఆ రోజు రాత్రి అక్కడనే ఉన్నా. ఇంటి దగ్గరికి పోయినాక ఈ ఊకే ఆనాడు 3 నెలల పిల్లని ఇడిచిపెట్టి వచ్చినాము. ఇప్పుడు సంవత్సరం వెళ్ళిందో లేదో మళ్ళీ ఇడిచిపెట్టి వచ్చినావు. నేనేమని అంటున్నాను నిన్ను అని వాళ్ళ అన్నగాని ముంగట్ని అడిగిన మేడం. అడగంగానే ఒకటే వచ్చే మళ్ళీ లేని అంటుండు అని మొత్తం ఊరోళ్ళందరూ కూడా పెట్టి మొత్తం పొలి చెప్పించింది ఆడలుతున్నా. మా అన్న ముందటనే కొట్టిండు మేడం. మా అన్న ముందట కొట్టినా కూకుంటాడా మేడం? మా అన్న కొట్టిండు మేడం. ఇక నా ముందటనే మా చెల్లెలు ఇంత కొడుతున్నావు, ఇంకా ఆడున్నప్పుడు ఇంకెంత కొట్టినావు? చేతి కూడా వేసుకోలే మేడం. ఆ రోజు చేతి కూడా వేయలే. 3 నెలల బిడ్డని ఇచ్చిపెట్టిపోయాను. ఇప్పుడు సంవత్సరం వెళ్ళిందో లేదో ఇట్లు ఇచ్చిపెట్టి వచ్చాను. నేను ఏమంటలేను. వట్టి ముసలామెతో గొడవ పెట్టుకుంటే పిల్లని ఇచ్చిపెట్టుకుంటే వస్తున్నాను. వట్టి ఎవరైనా చూస్తే 10 మందిలా పాలోళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. నేను కొంచెం ఆటో ఫీల్డ్ మీద పడితే ఎందుకు వట్టి అడిగిన దానికే వచ్చి నన్ను కొడుతుండే ఈడ్చుకున్నాడు అంటున్నాను వరకు కథ నలుగురు ఆయన బాగా మేడం అనుమానం చెప్తున్నా బాగుంది మేడం. అని వరకు ఆయన నలుగురు ఉరికొచ్చారు ధనధన వేసారు. సరే కొట్టిపించింది నువ్వే, నేనైతే ఏమాలే. కూతురు కోసం అడిగిన దానికి నీ అంత నువ్వు అయితే గ్యామ్లింగ్ చేసిన అయితే కొట్టిపించింది. ఇంటికి వెళ్ళిపోయాక తెల్లారి మళ్ళీ అయితే పోలీసులు ఫోన్ చేసి నీ భార్య వరకట్నం కేసు పెట్టిందిరా బాబు, నువ్వు తొందరగా మీ అమ్మను మీ నాన్నను మీ అక్కను మీ బాను 5 మీద కేసు పెట్టింది అని నాకు గిట్టడానికి పట్టే. ఏమని వాళ్ళే కొట్టి పంపించారు. మళ్ళీ ఆమె కేసులు పెడతారని అయితే మళ్ళీ కులపొలం తీసుకుని వచ్చిన సారు బాధ్యత అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చిండు. స్టేషన్ బెయిల్కు అయితే మళ్ళీ మా అక్కది మా బావ తీసేసాడు. అడవిలో అవసరం లేదు, ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ ఉన్న మీ ఇంటికి ఎందుకు వచ్చి గొడవ పెడతారనే విషయం తీసేసింది గవర్నమెంట్ అని మా ముగ్గురు మీద కేసు చేసాడు. ఏమంటాడు కేసు చేస్తే ఏ దగ్గర పో అన్న స్టేషన్ మీద తీసుకుంటే ఇక కన్న తల్లికి బిడ్డ ఉండాలి కదా, బిడ్డని అప్ప చెప్పారు. నా కూతురు నా దగ్గర ఉండే కదా, అప్ప చెప్పారు. అప్ప చెప్తే నేను సార్కి ఒక్కడే చెప్పిన, సార్ నా బిడ్డను మాత్రమే నేను చూసుకుంటా. ఎట్లా మన బిడ్డ కనిపించాలంటే ఎట్లా అంటే నువ్వు వారానికి పోతావా 15 రోజులకోసారి అవుతావా, పో చూసుకొని రా, కానీ పేసుకు మాత్రం తిరగాల మీరు ముగ్గురు అంటే సరే అని వెళ్ళిపోయినాక ఒక 1 month తర్వాత ఆటో యాక్సిడెంట్ అయింది. నాకు ఆటో యాక్సిడెంట్ అయింది, మొత్తం చనిపోయడం బతికిన. ఒక 1 నెల రోజుల మళ్ళీ ట్రీట్మెంట్ మీద ఉన్నా. వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే ఇక్కడ లేరు, మాకు తెలియదు. వీళ్ళ ఇప్పుడు నన్ను కొట్టిన వీళ్ళ అనగాలని చెప్పింది కదా, వాళ్ళు నాకు సమానం చెప్తారు అన్నట్టు. అరే నా బిడ్డని తీసుకుని ఎట్టిపోతుంది, మరి నాకు యాక్సిడెంట్ అయింది రా భయ్, నా బిడ్డను చూడాలనిపిస్తుంది, ఒకసారి ఎత్తుకరారంటే ఇక లేరే బా ఏం చెప్తాం, వాళ్ళు ఎటు వేరు మాకేం తెలుసు అంటారు. సో నేను అడిగేది ఒకటే, ఇప్పుడు ఆమె చెప్పేది మీరు చెప్పేది పొంతం లేదు. ఆవిడ చెప్పింది ప్రతి ఒక్కడితో నన్ను అనుమానం కడతాడు, నేను మంచి చీర కడితే కూడా చూడలేడు, పెళ్ళైన విషయం చెప్పకుండా పెళ్లి చేసుకుని మోసం చేశాడు, నా బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి నువ్వెవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చావో ఆ అమ్మాయితోనే తిరుగుతున్నావు, ఆమె ముందరే అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ ఆమెకి నరకం చూపించావు అని చెప్పి మ్యారేజ్ అయింది మేడం. ఇప్పుడు ఈ షో చూస్తారు. మ్యారేజ్ అయినా కానీ మేడం ఆమెతో మేడం ఆయన మస్కట్ వేయండి మేడం, ఆయన మస్కట్ వేయండి మేడం, వాళ్ళ భర్త మస్కట్ పోతే ఆమెతో చేసిండు మేడం. నన్ను వేసిన మేడం నేను సమస్య ఎక్కడ వచ్చింది, నువ్వు అబద్ధం చెప్పడం వల్ల వచ్చింది. నీకు పెళ్ళైన విషయం ఆవిడకి చెప్పలేదు ఉంటుంది. చెప్పిన డైవర్స్ పేపర్ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చినాం, కులపొలతో మధ్యలో పెళ్ళైన తర్వాతే తెలిసింది అంటుంది. సో అది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తప్పు, మీ తప్పు కాదు, మీరు వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చారు కాబట్టి దాన్ని వదిలేసాం. రెండోది ఆ పాపకి ప్రెగ్నెన్సీ వచ్చాక ప్రెగ్నెంట్ నీతో నాకేం పని ఉంటుంది, నువ్వేం ఇస్తావని చెప్పి ఆ అమ్మాయితో తిరిగావంటే ఆ అమ్మాయిని చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు డైవర్స్ ఇచ్చి అమ్మాయిని అమ్మాయితో తిరగడం. ఇప్పుడు మా కులపలు ఉన్నారు, కులపలు కూడా పని చేస్తా మరి అమ్మాయి ఫస్ట్ భార్య మీద మీకు నీకు మన అనుమానం అంటే కూడా నాకు ఏ అనుమానం లేదు, నా భర్త నాకు ఇప్పుడు ఎందుకు చెప్తుంది అలా? ఏమో మేడం అది నాకు తెలియదు. ఆ ముందరే ఆటోలో ఎక్కించుకొని తిరిగిండి మేడం, ఆటోలో ఎక్కించుకొని తిరిగిండి మేడం, నేను చూసిన స్టేజ్ మీద నుంచి ఆటోలు తీసుకుపోతాను మేడం. ఆమె ఎవరితో నలుగురితో కలిసి వచ్చినప్పుడు అందరితో ఎక్కుతుందా, లేకపోతే ఆమె సింగిల్ ఎక్కిపోతారా? ఎవరన్నా ప్యాసింజర్ అన్నప్పుడు నలుగురు ఎక్కుతారు మేడం, నలుగురు ఎక్కుతారు. ఆమె ఒంటరిదాన్ని ఎక్కించుకోపోతే నువ్వు అనుమాన పడాలి. నీకు విడాకులు ఇచ్చాక ఆవిడకన్నా సిగ్గుండాలి నీ ఆటో ఎక్కడానికి, లేదన్నా నీకన్నా సిగ్గుండాలి ఆవిడ ఎక్కించుకోవడానికి. అందరితో కలిసి వచ్చింది అదే అంటున్నా, ఇద్దరికి సిగ్గు లేదు. ఫస్ట్ భార్య కోసం కాదు పంచాయతీ మేడం ఇక్కడ. అయితే నువ్వు నేను పంచాయతీ అదే
ఆమెకు బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి ఆవిడని పక్కన పడేసి నువ్వు ఆవిడతో జల్సా చేసావు అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమెను ఇబ్బంది పెడుతున్నావు. ఎక్కడ సమస్య దొరకాలని చూసింది, సమస్య పెట్టింది. ఓకే మేడం, సమస్య పెట్టే అవకాశం మీరు ఇచ్చారు కదా. ఎక్కడైనా కూడా లవ్ చేసుకుని విడిపోతేనే ఆ మొహం మళ్ళీ చూడకూడదని తప్పించుకొని తిరుగుతారు. అలాంటిది పెళ్ళై విడాకులు తీసుకున్నాక నీ ఆటో ఎక్కడానికి ఆవిడ వచ్చేది, ఆవిడ నువ్వు ఎక్కించుకొని నలుగురులో ఎక్కిందంటే నలుగురులో అయినా ఎలా ఎక్కుతుంది? సిగ్గుండాలి కదా ఆవిడకి. ప్రేమించి చేసుకున్న అమ్మాయి నువ్వు పెళ్ళాం కావాలని పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే డైరెక్ట్ గా నీకు డైవర్స్ పంపించిన అమ్మాయి నీ మీద ప్రేమ లేనట్టు, నేను వదిలేసినట్టు. అలాంటి అమ్మాయి మళ్ళీ వస్తే నువ్వు ఎట్లా అమ్మాయిని ఎక్కించుకుంటావు? ఏ ఆ 10 రూపాయలు రాకపోతే బతకలేవా? ఆమె సింగిల్ గానీ డబుల్ గానీ రాని నీ జీవితం దెబ్బతీసింది, నలుగురిలో నీకు అవమానం చేసింది. ఫస్ట్ భార్యనే ఈ రోజు నీకు పెళ్ళైన 4 రోజులకే విడాకులు ఇచ్చింది పెళ్ళామంటే నిన్ను పురుగును చూసినట్టు చూస్తుంది సొసైటీ. ఆ విషయం నీకు కూడా తెలుసు. నువ్వు తెలియనట్టు నాటకాలు ఆడద్దు. అలా నీ జీవితం నాశనం చేసిన అమ్మాయి వస్తే 1000 రూపాయలు వచ్చినా 1,00,000 రూపాయలు వచ్చినా ఎక్కించుకోకూడదు. ముందు దిగిపోతా ఉండని చెప్పి ఆమె కాబట్టి ఇంకోరు ఎక్కుతారు. ఏం సవారీ దొరకదా నీకు? నలుగురు వచ్చింది మేడం, ఆమె ఒకదాని ఈ ముగ్గురు కూడా పక్కనే జరుగుతారు కదా. పోనీలే, వేరే వాళ్ళు ఎక్కుతారు. ఏమో ఒక రోజు ఆమె ఎక్కకపోతే ఏమైనా నష్టం వచ్చేసిందా? నీ జీవితమే నష్టం పోయింది.